చూడ్డానికి ఈ మొక్క పిచ్చి మొక్కలో ఉన్న చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అవేంటో నేను చెప్పేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్షి వ్లాగ్స్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే పొద్దున్నే మా అమ్మ, నేను, మా అన్నయ్య అంటే 9 o'clock 8:30 to 9 o'clock మధ్యలో మా పొలానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏంటనేది నేను 1 by 1 చెప్తాను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మేము టమోటాలు కోయటానికి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసరికి పత్తి చేను, మేము వెళ్ళే దారిలో ఉంటుంది, మీ అందరికి ఐడియా ఉంటుంది. సో ఈ మొక్క గురించి చెప్తా అన్నా కదా, ఇదేంటంటే మొగబెర్రి ఆకు అంటారనమాట. దీని ఆకులు ఎండబెట్టేసి మనం సాంబ్రాణి ఎలా అయితే బొగ్గులో వేస్తామో అలా వేసేవాళ్ళంట చిన్నప్పుడు. మా పేరెంట్స్ ఇలానే చేసేవాళ్ళంట, మా అమ్మ మాకు ఇలానే చేసేవాళ్ళంట. సో దీనివల్ల కోల్డ్ రాకుండా ఉంటుంది, స్మెల్ కూడా సేమ్ కొంచెం మనం సాంబ్రాణి ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేసరికి పత్తి చేలో ఈ ఫ్లవర్స్ 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసరికి లైట్ పింక్ అండ్ వైట్ ఉంటాయి అన్నమాట. ఈ 2 flowers అనేది అవి కాయల్లా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇలా పత్తిలా వస్తుంది అనమాట. అంటే తెలియని వాళ్ళ కోసం అని నేను చెప్తున్నాను, అంటే ఒకే ఫ్లవర్ వస్తుంది అనుకుంటారని. వీటికి 2 flowers అనే వస్తాయి అన్నమాట. సో ఇదే అనమాట ఇంకా మన టమోటా చేను. ఇక్కడ ఏమేమి పంట వేసాము అనేది నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మాకు టమోటా ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఒక 1 box టమోటాలు కావాలని. సో అవి కోయడానికి అయితే వెళ్ళాం అనమాట. నిజంగా నేను ఈ చేను చూసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఎంత కష్టపడి మనము అంత మందులు వేసి మనము పురుగు మందులు వేసినా కానీ నో యూజ్ అనమాట. ఎందుకంటే చుట్టుపక్కలంతా పత్తి వేస్తుంది, మధ్యలో మన వెజిటేబుల్ మొక్కలు వేయడం వల్ల ఆ పురుగులన్నీ కూడా మన మొక్కల మీద పడి అవి తినే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నన్ను మా అమ్మ పచ్చిమిర్చి కోయమని ఇంట్లో వరకు, నేనైతే ఇక్కడ ఇంట్లో కోస్తున్నాను. మా అమ్మ అంటుంది ఎంత చదువుకున్నా కానీ మన పని మనం మర్చిపోకూడదు, కొయ్యాలి అంటుంది. అందుకే నేను ఆ ఎక్స్ప్రెషన్ అలా పెట్టాను అనమాట. అదేం లేదు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు యాజ్ టీజ్గా ఇంట్లో పని అదంతా కూడా నేను రొటీన్గా తప్పకుండా చేస్తూనే ఉంటాను. ఇంకోటి వచ్చేసరికి లాస్ట్ టైము మేము వేసిన టమోటా చేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా పండిందనమాట. ఇంకా ఇప్పుడైతే అంతకంత వరెస్ట్ ఉందన్నమాట మా పొలం అయితే. ఇంకా చెప్పాలంటే పచ్చిగా అస్సలు గ్రోత్ అనేది లేదు. ఇప్పుడు నేను కోసేది ఏంటో అనుకుంటారు, ఇదేంటంటే నేను కోసేది బెండకాయలు అనమాట. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు బెండకాయలు ఇంత చిన్నగా ఉంటాయని. నియర్లీ మన హైట్ మించుంటాయి కదా. సో అంటే అక్కడ గ్రోత్ అనేది సరిగా లేదనమాట. మాకెందుకో ఈసారి లాస్ట్ టైం చాలా బాగుంది, ఇప్పుడైతే అసలు ఏం మైనస్ అనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది, అనవసరంగా వచ్చానరా బాబు చేనుకి అనిపించింది అనమాట. అసలు కొన్ని టమోటాలు అయితే భయంకరంగా కుళ్ళిపోయి భయంకరంగా పాడైపోయినాయి అనమాట. అసలు నెక్స్ట్ డే హార్వెస్ట్ చేయాల్సిన కాయలు కూడా పాడైపోయినాయి. ఇంకా వాస్తవం చెప్పాలంటే నాకు చాలా బాధేసింది. ఇంకోటి అక్కడక్కడ వీళ్ళు ఏం చేశారంటే మా అమ్మ వాళ్ళు పొలం మధ్యలో కొన్ని వెజిటబుల్స్ అయితే పెట్టారనమాట, ప్లేస్ వేస్ట్గా వదిలేయకుండా. అంటే ఇప్పుడు ఒక లైన్ వచ్చేసరికి పచ్చిమిర్చి అలా పెట్టారు, ఇంకో లైన్ వచ్చేసరికి మునక్కాయలు పెట్టారనమాట, ఇంకొంచెం ఒక 2 lines అట్లా వచ్చేసరికి వంకాయలు పెట్టారనమాట. ఇది కనిపించేది వంకాయలు. ఇది కూడా వరెస్ట్ అంటే వరెస్ట్ అయిపోయింది. అసలు ఏం మాత్రం ఒక ఫ్లవరింగ్ కానీ ఒక కాయ కానీ ఏమీ లేదనమాట. చాలా అంటే చాలా బాధేసింది నాకు. ఇక్కడ కనిపించేది టమోటా పోత అనమాట, అది కూడా పాడైపోయింది. ఒకలాంటి తెగులు సంథింగ్ ఒకలాగా వచ్చింది. ఇది వచ్చేసరికి అక్కడక్కడ కొన్ని క్యాలీఫ్లవర్ మొక్కలు అయితే పెట్టారనమాట. మరి ఇదేంటో నాకేం తెలియదు, అలానే ఉన్నాయి. అంటే మేబీ హెల్తీగా ఉన్నాయి కానీ ఇంకా గ్రోత్ అయితే అవ్వలేదు. ఇవి వచ్చేసరికి బెండకాయ మొక్కలు అనమాట. చెప్పా కదా ఇంత షార్ట్లోనే ఉన్నాయన్నమాట, పెద్ద హైట్ అవ్వలేదు. ఇందులోనే గోంగూర ఉంది. ఇంకెందుకంటే ఆ గోంగూర మరి గ్రోత్ అవ్వలేదో ఏమో తెలియదు కానీ ఇంకా దాన్ని అయితే అలా వదిలేశారు. దాన్ని కోయడం ఇష్టం లేకపోతే దాన్ని ఇంకా అసలు పెంచడం ఇష్టం ఏమో వదిలేశారనమాట. ఇక్కడ నుంచి బెండకాయలు కానీ చెట్లు చిన్నగా ఉన్నాయి కానీ కాయలు మాత్రం చాలా ఎక్కువే వచ్చినాయి. ఇంకా ఈ తోటకూర విషయానికి వస్తే చూసారు ఎంత ఘోరంగా పాడైపోయిందో పురుగుకి. ఇంకా మా అమ్మ వాళ్ళకి ఒకటే చెప్పాను, నెక్స్ట్ ఇయర్ అంటూ ఉంటే ఇక మీరు దయచేసి పంటలు వేయద్దు, ఏమేయద్దు, వెళ్తే కూలి పనులకి వెళ్ళండి, లేదంటే ఇంట్లో ఉండండి అని చెప్పేశాను అనమాట. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము వేసేదే కౌలుకి,
సో మన కౌలుకి ప్లస్ పెట్టుబడికి మందులకి వాటికి కూలి వాళ్ళకి ఈజీగా కూలి వాళ్ళకైతే చాలా డబ్బులు అయిపోయినాయి అనమాట. సో మనం వెయిటింగ్ కూడా వేస్ట్ అనిపించింది. ఇది వచ్చేసరికి కంది చెట్లు ఇంకా హెల్తీగా ఉంది. ఏంటంటే అనవసరంగా పడేసినాయి కంది చెట్లే హెల్తీగా మలుచున్నాయి అనిపించినాయి నాకైతే. ఇది వచ్చేసరికి బావి ఒడ్డున 2-3 చెట్లు అయితే నాటారు. ఇవైతే మంచిగా చెట్టు నిండా కాయలు అయితే వచ్చినాయి అనమాట. సిటీలో అయితే ఈ పచ్చికాయలకి బీభత్సమైన రేటు ఉంది. ఇట్లా ఎక్కువ పోసి అమ్ముతూ ఉన్నారనమాట. గుంటూరులో అయితే నేను చూసి ఇవి కూడా అమ్ముతున్నారా అని షాక్ అయ్యాను. సో ఇవి వచ్చేసరికి మేము ఎక్కువగా ఉడకబెట్టుకొని తింటాం అన్నమాట పచ్చికాయలు. లేదంటే చెట్టంతా కాయలు రెడీ అయిపోయి చెట్టంతా ఎండిపోయిన తర్వాత వాటిని ఎండబెట్టేసి ఆ కాయలనేది ఇట్లా విత్తనాలు డివైడ్ చేసేసి పప్పు వాటికి యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో అదనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా అక్కడక్కడ టమోటాలు ఉంటే ఇంకా అసలు ఈ ఈ అరెకరం అంతా ఎక్కువే ఉంది. దానంతా తిరిగితే కానీ ఒక బాక్స్కి మాత్రమే ఎన్ని కాయలు. లాస్ట్ టైం అయితే అసలు చేను ఒక 2 లైన్లు తిరగంగానే ఆటోమేటిక్గా ఒక 5 బాక్సులు 4 బాక్సులు అట్లా అయినాయి అనమాట కాయలు. నిజంగా చాలా బాధేసింది నాకు. చాలామంది రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ పురుగు వల్ల వీటి వల్ల అనమాట. సో నాకు అదే చాలా బాధ అనిపించింది. అప్పుల పాలవుతున్నారు ఎందుకంటే ఇలానే అనిపించింది అనమాట. ఎందుకు వెళ్ళండ్రా నాయన అనిపించింది చేను. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్.